భారతదేశం వ్యవసాయ ఆధారిత దేశమైనప్పటికీ కొన్ని దేశాలతో పోల్చుకుంటే టెక్నాలజీ పరంగా మనం వెనకబడే ఉన్నామని చెప్పాలి. అయితే ఇప్పుడిప్పుడే వ్యవసాయ కుటుంబాల నుండి ఇంజనీర్లు తయారవుతుండటంతో వారి తల్లిదండ్రుల కష్టాలను తీర్చడానికి వారి మేధోశక్తికి పదును పెట్టి వ్యవసాయానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడిస్తున్నారు. ఈ క్రమంలోనే గుంటూరు జిల్లా కొల్లిపర మండలానికి చెందిన సుధీర్ అనే ఇంజనీర్ విద్యార్థి తన ప్రొఫెసర్ల సాయంతో తక్కువ శ్రమతో పంట పొలాలకు పురుగు మందులు పిచికారీ చేయాలి అనే ఉద్దేశంతో అగ్రికల్చర్ డ్రోన్ తయారీకి శ్రీకారం చుట్టారు. మొదట్లో ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పటికీ సమస్యలు ఏ విధంగా అధిగమించారు, ఎంతవరకు ఉపయోగకరంగా ఉందో సుధీర్ మాటల్లోనే వినబోతున్నాం. నమస్తే, నేను మీ రామకృష్ణ. మీరు చూస్తున్నారు అగ్రిటెక్ తెలుగు. ఇప్పుడు వరకు కనుక మీరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే కింద ఉన్న సబ్స్క్రైబ్ ఐకాన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసుకున్నట్లయితే మేము అప్లోడ్ చేసే అన్ని వీడియోస్ మీరు మిస్ కాకుండా చూడవచ్చు. అలాగే మేము అప్లోడ్ చేసే వీడియోస్ మీద మీ అభిప్రాయాల్ని, మీ సలహాలని, సూచనల్ని, అలాగే మీరేదైనా వ్యవసాయ రంగంలో ఉన్నట్లయితే వాటి వివరాలు కింద కామెంట్లో తెలియజేయండి. ఇప్పుడు అగ్రికల్చర్ డ్రోన్ తయారు చేసినటువంటి సుధీర్ మనతో ఉన్నాడు. ఒకసారి ఆయన ఇది ఎలా తయారు చేశారు, అసలు దీంట్లోకి ఎలా వచ్చారు అనేది ఆయన్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే సుధీర్. నమస్తే అండి. సుధీర్, అసలు ఫస్ట్ నువ్వేం చదువుకున్నావు, ఈ డ్రోన్ ఎక్కడ ఎలా తయారు చేసావు? నేను బాపట్ల ఇంజనీరింగ్ కాలేజీలో ఉన్నప్పుడు మినీ ప్రాజెక్ట్స్ చేస్తూ ఉన్నప్పుడు ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్ కింద ఈ అగ్రికల్చర్ నార్మల్ డ్రోన్ ఒకటి చూస్ చేసుకున్నామని 1 kg పేలోడ్ డ్రోన్ని చూస్ చేసుకుని ఉన్నాము. సో 1 kg పేలోడ్ డ్రోన్ చేయడానికి మా కాలేజ్ నుంచి ఫండింగ్స్ తీసుకొని సో కాలేజ్ సపోర్ట్తో మేము డ్రోన్ అనేది ఫస్ట్ అసెంబుల్ చేసి దాని ద్వారా ట్రయల్స్ చేస్తున్నాము. అక్కడ ఫైర్ ఎక్స్టింగ్విషర్ డ్రోన్ అనే ప్రోటోటైప్ చేస్తున్నాము. ఆ తర్వాత ఏంటంటే నెక్స్ట్ దీన్ని అగ్రికల్చర్లోకి దీన్ని ఇంప్లిమెంట్ చేసే టెక్నాలజీ అదర్ కంట్రీస్లో ఉన్నది. సో ఆ టెక్నాలజీ మనము ఇక్కడ చేయొచ్చు కదా. సో దాన్ని ఐటమ్స్ అనేది మనం ఏది చూస్ చేసుకొని ఎలా చేయాలనేది యూట్యూబ్లో చూసి కానీ లేకపోతే నెక్స్ట్ వేరే రీసెర్చ్ పేపర్స్ కానీ స్టడీ చేసినప్పుడు సో దీన్ని స్టడీ చేయడం అసలు ఎలా చేయాలనేది అప్పుడు చూస్తున్నాము. సో కాలేజీలో ఉన్నప్పుడు 1 kg పేలోడ్ చేస్తున్నాము. నెక్స్ట్ వచ్చేసరికి మనం అగ్రికల్చర్ డ్రోన్స్లో డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. సో మనము అడ్వాన్స్డ్ డ్రోన్స్ని ఎలా చేయొచ్చు అనేది చూసుకొని సో మన అగ్రికల్చర్ డ్రోన్ అయితే ఎన్ని లీటర్స్ పర్ ఏకర్కి స్ప్రే చేస్తాము, ఎంత టైం సేవ్ చేస్తుంది, సో ఫార్మర్కి ఎలా సేవ్ చేస్తుంది అన్న పాయింట్స్ అనేది మనం తీసుకొని అగ్రికల్చర్ డ్రోన్ తయారు చేస్తాం. బయట టెక్నికల్ గా వేరే వాటిలో చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి కదా, కానీ అగ్రికల్చర్ ఫీల్డ్ లో మాత్రమే మీరు ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? బేసికల్గా మా ఫాదర్ ఫార్మర్ అండి. సో నేను వీకెండ్స్లో అగ్రికల్చర్ వర్క్ చేయడానికి వస్తూ ఉంటాను. సో ఈ స్ప్రేయింగ్ అనేది హెవీ టాస్క్ ఫార్మర్కి ఎవరికైనా సరే. సో వాళ్ళకి తెలియకుండా కెమికల్ స్ప్రే చేసినప్పుడు వాళ్ళ మీద పడి వాళ్ళకి చాలా డిసీజ్ వస్తున్నాయి, కానీ అది ఫార్మర్ నోటిఫై చేయడు. ఆ రోజు రిజల్ట్ చూపిస్తుంది కాబట్టి ఫార్మర్స్ ఎవరు నోటీస్ చేయరు. సో లాంగ్ రన్లో రిజల్ట్ ఇది తెలుస్తుంది కాబట్టి. సో అది కాక మనము ప్రైవేట్ సెక్టార్స్లోకి వెళ్ళి ఐటీ జాబ్స్ వాటికి వెళ్ళేదానికంటే కూడా నాకు అగ్రికల్చర్ అనేది నా ప్యాషన్ అండి. సో అగ్రికల్చర్ ప్యాషన్ అన్నట్టు సో కొత్త టెక్నాలజీని చేద్దామన్నట్టు దీన్ని చూస్ చేసుకున్నాను నా కెరీర్గా. ఓకే, మీ డ్రోన్ టెక్నాలజీతో మీరు పురుగు మందులు స్ప్రే చేయడం చాలా బాగుంది, కానీ మరి రైతుల నుంచి ఎలాంటి స్పందన ఉంది? సో రైతుల నుంచి అంటే ఇక్కడ మా ఏరియా మాది కొల్లిపర మండలం కదండి. సో మా మండలం మొత్తం రైతులు ఫస్ట్ ఇయర్ వరకు దీన్ని ఫస్ట్ 10 లీటర్లు అనేసరికి ఎవరు యాక్సెప్ట్ చేయలేదు. ఫస్ట్ 10 లీటర్లు ఏంటి, మేము 200 లీటర్లు కొడుతున్నాము, మీరు 10 లీటర్లు స్ప్రే చేయడం ఏంటి, 10 లీటర్లు సరిపోదు అన్నట్టుగా ఉన్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఫీల్డ్స్లోను మా పక్కన ఉన్న ఫీల్డ్స్లో ట్రయల్ రన్స్ చేసి దాని రిజల్ట్స్ వాళ్ళు చూశాక సో అందరూ దీనికి అడాప్ట్ అయ్యి ఉన్నారండి. ప్రజెంట్ సిచ్యువేషన్లో వాళ్ళకి 1 ఏకర్ వాళ్ళు స్ప్రే చేయాలంటే 2 to 3 hours పడుతుంది వాళ్ళకి. సో 5 to 8 ట్యాంక్స్ ఆఫ్ తైవాన్ పంప్తో యూజ్ చేస్తారు. అంటే నియర్లీ 150 to 200 లీటర్స్ అనేది యూజ్ చేస్తారు. సో ఇదైతే కనుక 10 లీటర్సే కాబట్టి ఈజీగా 5 to 6 minutesలో 1 ఏకర్ అనేది కవర్ అయిపోతుంది. నార్మల్గా అయితే 2 to 3 hours పట్టేది 5 to 10 minutesలో ఫుల్ ఏకరేజ్ అనేది కవర్ అయిపోతుంది. ప్లస్ ఏంటంటే పెస్టిసైడ్ వచ్చేసి కూడా మనం 70% పెస్టిసైడే రికమెండ్ చేస్తున్నారు. సో మేము చేసిన రిజల్ట్స్ వరకు ఏంటంటే 70% పెస్టిసైడ్ యూజ్ చేసినా 100% యూజ్ చేసినా సరే సేమ్ రిజల్ట్స్ వచ్చున్నాయి. సో దీన్ని మేము యూనివర్సిటీ వాళ్ళకి ఇస్తే యూనివర్సిటీ వాళ్ళు ఇప్పుడు ఈ ఇయర్ మాతో కలిసి R&D చేస్తున్నారు. ఆ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేసి 70% యూజ్ చేస్తే కనుక ఎలా రిజల్ట్ ఉందనేది వాళ్ళు అఫీషియల్గా ప్రూవ్ చేయడానికి. సార్, ఇప్పుడు మీ దగ్గర 10 లీటర్లు మాత్రమే అయితే రైతులు పెద్దగా యాక్సెప్ట్ చేయక కొంచెం వెనకాడారు కదా, మీరు అసలు ఏ సంవత్సరం దీన్ని స్టార్ట్ చేశారు? నేను 2019 మార్చిలో నా బీటెక్ పాస్డ్ అవుట్ అయినప్పుడు ఇనీషియల్గా మా ఫాదర్ దగ్గర నుంచి కొంత మనీ తీసుకొని
వేరే మా బ్రదర్స్ దగ్గర నుంచి కూడా కొంత ఇన్వెస్ట్మెంట్ తీసుకొని నేను స్టార్ట్ చేస్తున్నానండి. సో ఆ డ్రోన్ స్టార్ట్ చేసినప్పుడు కొంత ఇందులో ఫెయిల్యూర్స్ కూడా ఉన్నాయి. సో కరెక్ట్గా మనము ఆ టెక్నాలజీ కొంచెం అడాప్ట్ అవ్వక, ప్లస్ మన కొన్న ఈ టెంపరేచర్స్కి వీటికి అవి సెట్ అవ్వక, ప్లస్ మనకున్న ల్యాండ్స్కి సెట్ కాక కొంత ఇబ్బందులు పడ్డాము. ఆ నెక్స్ట్ కొన్ని చేంజెస్ చేసుకుంటూ వచ్చినప్పుడు సో డ్రోన్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అయ్యి ఉన్నది. సో ఫార్మర్స్ అనే అతను ఆ 10 లీటర్స్తో స్ప్రే చేసిన ఈల్డింగు ప్లస్ మాన్యువల్గా స్ప్రే చేసిన ఈల్డింగ్ డిఫరెన్స్ ఉన్నది. ప్లస్ ఏంటంటే మనకి పెస్టిసైడ్ సేవ్ అవుతుంది కాబట్టి చాలా సేవ్ చేసినట్టు ఉంటుందని సో ఫార్మర్ దీనికి అడాప్ట్ అయ్యాను. జనరల్గా రైతు నార్మల్గా స్ప్రే చేసుకున్నప్పటికి 200 లీటర్ల పైగా వాటర్ యూజ్ చేస్తున్నారు. దీంట్లో కేవలం మీరు 10 లీటర్ వాటర్స్తో మాత్రమే మీరు పురుగు మందు స్ప్రే చేస్తున్నారు కదా, దానికి దీనికి డిఫరెన్స్ రావట్లేదా? ఇప్పుడు మీరు అంటే నార్మల్గా మీరు అనేది ఏంటంటే నార్మల్గా కాన్సన్ట్రేషన్ పెరిగిపోయి మీకు ఏమన్నా ఇబ్బంది వస్తుందా అన్నట్లుగా మీరు అడుగుతున్నారు. సో అదేంటంటే మనకు పడేది ఇక్కడ లైక్ మిస్ట్ పార్టికల్ అండి. చాలా మన పొగ మంచుతో ఎలా పడుతుందో, మంచు పట్టితే ఎలా ఉంటుందో అలా పడుతుందండి. ఇప్పుడు దీనిలో వచ్చే పార్టికల్స్ కానీ అది కానీ సో అలా ఉంటుంది. అలా ఉన్నప్పుడు ఏంటంటే దీని అనేది నెగిటివ్ రియాక్షన్ అనేది చూపించదు ఇది. సో మనకి రిజల్ట్ కనిపిస్తుంది కానీ మనకి నెగిటివ్ రియాక్షన్ అంటే లెట్సే మనకి ఆకులు మాడిపోవటం, ముందు ఎక్కువ ఆకులు మాడిపోవటం కానీ అలాంటిది జరగదు. సో దానివల్ల ఇబ్బంది లేదు. మనకి ఈ 200 లీటర్స్ ప్లేస్లో మనం 10 లీటర్స్ స్ప్రే చేసినా సరే మనకి సేమ్ రిజల్ట్స్ వస్తున్నాయి కాబట్టి ఇబ్బంది లేదు. ఓకే, ఇప్పుడు మీరు సుమారుగా మీరు ఆల్రెడీ 2019లో స్టార్ట్ చేశారు. కొన్ని ఫెయిల్యూర్స్ తర్వాత 2019 ఫైనాన్షియల్ ఇయర్లోనే స్టార్ట్ అయిందా? అవును, స్టార్ట్ అయింది. అప్పుడు మీ దగ్గర ఉన్న డిఫరెన్స్ రైతులు చూసుకుని ఇప్పుడు మరి మీ టెక్నాలజీస్ కి కన్వర్ట్ అవుతున్నారా? అలా ఎలా చెప్పొచ్చు అంటే మేము ఫస్ట్ ఇనిషియల్ గా చెప్పాలంటే మా దగ్గర ఉన్న పొలాల్లో ఉన్న రైతులు అప్పుడు లెట్సే మా దగ్గర ఒక 100 ఫార్మర్స్ బేస్ గా అనుకుంటే ఇప్పుడు నియర్లీ అది 1000 to 2000 ఫార్మర్స్ బేస్ అయిపోయింది. 10 మల్టిప్లికేషన్ తో పెరిగారు. 10 టైమ్స్ పెరిగారు. 10 టైమ్స్ పెరిగినారు. ఇప్పుడు సాటిస్ఫాక్షన్ ఉన్నారు. సాటిస్ఫాక్షన్ ఉన్నారు. అంతకుముందు ఏంటంటే ఫస్ట్ ఒక డ్రోన్ తోనే స్టార్ట్ చేస్తున్నాం. ఇప్పుడు ఏంటంటే వాళ్ళ డిమాండ్ తగ్గట్టు సప్లై చేయాలని చెప్పేసి మేము 3 drones డిప్లాయ్ చేస్తున్నాం. సో దీన్ని అఫీషియల్ గా ప్రూవ్ చేయడానికి కూడా ఏంటంటే సో 70% యూజ్ చేసినా వస్తుందా రావట్లేదు అని చెప్పేసి సెవరల్ కండిషన్స్ రీసెర్చ్ చేయడానికి ఆంగ్రో యూనివర్సిటీ నుంచి సాంబయ్య గారు అని ఒక సైంటిస్ట్ ఉన్నారండి. సో ఆయన మాతో కలిసి వర్క్ చేస్తున్నారు. రీసెంట్ గా ఒక 1 week బ్యాక్ మేము హెర్బిసైడ్స్ అవి కూడా స్ప్రే చేస్తున్నాం. వరిలో మేజర్ గా మాది ఇక్కడ మా మండలంలో వెద పద్ధతి అండి. వెద పద్ధతిలో కలుపు అనేది పెద్ద టాస్క్ మాకు ఇక్కడ. ఆ కలుపుకు కూడా ఏంటంటే మందులు కొట్టినా సరే చనిపోవాలి. సో కానీ మనం 10 లీటర్స్ తో కొడుతుంటే ఎక్సలెంట్ గా అంటే కొంచెం 10 లీటర్స్ కాన్సన్ట్రేషన్ కొంచెం హెవీగా ఉండటం వల్ల ఏమవుతుందంటే మొత్తం ఉన్న వీడ్ సైడ్స్ మొత్తం వీడ్స్ అన్ని చనిపోతున్నాయి. సో మనకి రిజల్ట్ అనేది ఎక్సలెంట్ గా ఉంది. ఇప్పుడు మీరు ఈ డ్రోన్ తో స్ప్రే చేస్తున్నారు కదా, నార్మల్ దాంట్లో అయితే మరి అది ఏ దేనికైనా సరే ఎటు కావాలంటే అటు రైతు తిప్పుకుని స్ప్రే చేస్తాడు. ఇదేంటంటే గాల్లో ఎగురుతూ వెళ్ళి స్ప్రే చేస్తుంది. మరి అన్ని పంటలకి ఇది సూటబుల్ గా ఉంటుందా? అవునండి, ఇది అన్ని పంటలకి సూటబుల్గా ఉంటుంది. మనకి రైతు వారికి చేసినప్పుడు ఏంటంటే చెయ్యి అటు ఇటు తిప్పేటప్పుడు ఏమవుతుందంటే ఒక్కోసారి ముందు పడవచ్చు, ముందు పడకపోవచ్చు. ఆ రైతు అది మాన్యువల్గా చేసేటప్పుడు ఏంటంటే మనకు మాన్యువల్లో మిస్టేక్స్ వస్తాయి. సో మేము యూజ్ చేసేది అటానమస్ డ్రోన్. సో అటానమస్ డ్రోన్ వచ్చేసరికి మన ఫీల్డ్ అనేది ఇనిషియల్గా మ్యాప్ చేసుకుంటాం. లెట్సే మనకు 5 acres ఫీల్డ్ కనుకుంటే 5 acres అనేది ఎట్ ఏ టైం మ్యాప్ చేసుకుంటాం. సో 5 acres మ్యాప్ చేసుకుంటే అది స్టార్టింగ్ దగ్గర ఎంతైతే పెస్టిసైడ్ స్ప్రే చేసిందో అట్ ది ఎండ్ ఆఫ్ ది పాయింట్ ఆ ఫీల్డ్ యొక్క ఎండ్ పాయింట్ దగ్గరలో కూడా మనకి అంతే స్ప్రే చేస్తుంది. సో ఈవెన్ గా కవర్ అవుతుంది. స్టార్టింగ్ లో ఉన్న రిజల్ట్ ఎండింగ్ లో కామన్ గా ఉంటుంది. సో ప్లస్ ఏంటంటే మీరు ఎటు పడితే ఎటు పోతుంది. సో ఇదేంటంటే మనకు పాత్స్ ఉంటాయి, ఆటోమేటిక్ లైన్ పాత్స్ ఉంటాయి. సో ఆ పాత్స్ లోనే వెళ్తుంది. సో మనకి ఎక్కడైనా మనకు నార్మల్ గా రైతులకు ఉండే డౌట్లు ఏంటంటే ఇది పాయంట పాయ వెళ్ళినప్పుడు మధ్యలో మిస్ అవుతుందా అనే డౌట్స్ ఉంటాయి. సో అవి కూడా లేకుండా ఏంటంటే ఆటోమేటెడ్ స్ప్రేలు ఏంటంటే కంప్లీట్ గా ఆటోమేషన్. సో అవే వెళ్తాయి ఆటోమేటిక్ గా. సో మనం డిజైన్ చేసే పార్ట్స్. ఇప్పుడు ఇది మీరు కలుపు మందు గురించి వరి పంటలో మాత్రమే సూటబుల్ లేకపోతే ఏ మందు ఏ పంటలో అయినా సరే. ఇప్పుడు మేము ఏ మందు ఏ పంటలైనా కొట్టచ్చు. మేము పత్తి, మిరప, చెరుకు, మొక్కజొన్న, జొన్న, మిగిలిన పసుపు, కంద అన్నిట్లో స్ప్రే చేస్తున్నాం. మా చుట్టుపక్కల మాకు మెట్ట పైర్లు ఉన్నాయి, మాగడి పైర్లు ఉన్నాయి కాబట్టి సో అన్ని పైర్లో స్ప్రే చేస్తున్నాం. సో రిజల్ట్స్ అనేవి చాలా బాగున్నాయి మాకు ఇక్కడ. ఇప్పుడు వీటికి ఆల్రెడీ మీరు కొట్టారు కదా, దానికి మామూలు స్ప్రేయర్ తో కొట్టిన దానికి ఏమన్నా మీరు డిఫరెన్స్ ఏమన్నా చెప్పగలను? అంటే ఇప్పుడు మీరు నార్మల్గా మీరు ఈ కలుపు మందు కానీ ఏదైనా కొట్టిన నార్మల్ స్ప్రేయర్తో కొడితే మీకు రిజల్ట్ రావడానికి 2 to 3 days పడుతుంది. మనదైతే కనుక ఇమీడియట్గా సెకండ్ డే నుంచే రిజల్ట్ కనిపిస్తుంది. సో మీరు కలుపు మందు స్ప్రే చేసినా సరే మనకు 5th day to 6th day అది మారటం అలాంటివి స్టార్ట్ అవుతాయి. బట్ కానీ మనం డ్రోన్తో స్ప్రే చేస్తే కనుక మనకి సెకండ్ డే, థర్డ్ డే నుంచి ఆ రిజల్ట్స్ కనిపిస్తాయి. ఇప్పుడు మనం డ్రిప్ సిస్టమ్కి నార్మల్ ఇరిగేషన్ కోసం సపరేట్ మందులు
అలాగే ఉన్నాయి కదా, అవును. దీనికి మీరు ఈ డ్రోన్తో కొట్టడానికి మందులు ఏమన్నా వేరే ఉన్నాయా? లేదండి, నార్మల్గా ఏదైతే సజెస్ట్ చేస్తారో ఇప్పుడు ఇన్ని రోజులు మన రైతులు ఏదైతే వాడున్నారో అవే మందులు. దీంట్లో ఇంకా బెటర్ ఆప్షన్ ఏంటంటే ఇందులో 30% ఆఫ్ కెమికల్ అనేది సేవ్ చేసుకోవచ్చు. అవే కెమికల్స్కి, అదే ఫార్ములేషన్స్తో ఉన్న కెమికల్స్కి 30% కెమికల్స్ సేవ్ చేసుకొని మనం స్ప్రే చేయొచ్చు. ఓకే, ఇదండి ఇప్పుడు ఈ డ్రోన్ కెమెరాతో రైతులకి ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో మనం ఈ వీడియోలో చూసాం కదా. సెకండ్ పార్ట్లో అసలు ఈ డ్రోన్ ఖర్చు ఎంత అవుతుంది, అలాగే ఫైనాన్షియల్గా అసలు దీనికి సంబంధించిన వివరాలన్నీ తెలుసుకుందాం. వ్యవసాయ రంగంలో డ్రోన్ యొక్క ప్రాముఖ్యత మనకు సుధీర్ గారు తెలియజేశారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే మీరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మరిన్ని వీడియోలు అప్లోడ్ చేయడానికి సపోర్ట్ చేయండి. అలాగే ఈ డ్రోన్లు కనుక మీరు కొనాలనుకున్నట్లయితే, లేదా మీరు ఈ డ్రోన్ల ద్వారా మీరు మందు కనుక పిచికారీ చేసుకోవాలన్నా, పూర్తి వివరాలు కావాలంటే కనుక సుధీర్ గారి ఫోన్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, అలాగే టైటిల్లో కూడా ఇస్తున్నాను. మీకు ఖచ్చితంగా అవసరం ఉంది అనుకుంటే కనుక సంప్రదించండి. ఇది ఈరోజు వీడియో. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. నేను మీ రామకృష్ణ. జై హింద్.